రెండవ గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం. దినవృత్తాంతాల రెండవ గ్రంథం 28వ అధ్యాయం 19వ వచనం. నాతో కలిసి చెప్తారా? ఆహాజు యోధా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను. ఇక అందరు తలల పైకి ఎత్తుతారా? నా వైపు చూడండి. దీని గురించి ఫస్ట్ సెషన్లో చెప్పాను, సెకండ్ సెషన్లో చెప్పాను. ఒకవేళ వినకపోతే మీరు వినండి. అయితే 2 సెషన్స్లో చెప్పింది కాదు, దాని కంటిన్యూషన్. యోధా రాజ్యాన్ని పరిపాలన చేసే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఆహాజు. ఆహాబు ఉన్నాడు, ఆహాజు ఉన్నాడు. అయితే ఈ ఆహాజు రాజు కాలంలో ఇశ్రాయేలు దేశం దిగంబరి అయిపోయిందట. అంటే సర్వం కోల్పోయిన దేశంగా మిగిలిపోయింది. వాస్తవంగా ఈ యూదా దేశం ఒకప్పుడు సర్వ సంపదలతో తలతూగేటువంటి రాజ్యం. నా వైపు చూస్తారా? యూదా రాజ్యాన్ని రాజైన దావీదు ఏలుబడి చేశాడు, రాజైన సొలొమోను ఏలుబడి చేశాడు, రాజైన ఉజ్జియా, రాజైన యెహోషాపాతు, రాజైన మనష్షే. వారి పాలనలో అన్ని కోణాల్లో ఇశ్రాయేలు దేశం అగ్రగామి రాజ్యంగా, సైన్యం పవర్ఫుల్, ఆర్థిక విషయాలు శక్తివంతమైనవి, ఆత్మీయత శిఖరాల మీద ఉంది. ఒక కోణం కాదు, అన్ని కోణాలలో అగ్రరాజ్యంగా విరాజిల్లుతూ ఉండేది యోధా రాజ్యం. అలాంటి గొప్ప రాజ్యాన్ని ఆహాజు చేతులకు దేవుడు అప్పగించాడు. నేనంట తండ్రి ఒక 10 ఎకరాలు కొడుకు సంపాదించి పెట్టాడు అనుకోండి. కొడుకు తన జ్ఞానంతో ఏం చేయాలి? 10 ఎకరాలు అమ్ముకోవాలా? సరే అమ్ముకున్నాడు. అదే చేశాడు ఆహాజు. ఓ తండ్రి కష్టపడి సంపాదించి 10 ఎకరాల పొలం కొడుకు అప్పగిస్తే కనీసం 1 ఎకరమో 2 ఎకరాలు యాడ్ చేసి, డాడీ నువ్వు నాకు 10 ఎకరాలు ఇచ్చావు, నేను 12 ఎకరాలు చేశా అని అంటే అది తండ్రికి సంతోషం కదా. సరే 12 ఎకరాలు చేయలేకపోయినా అదే ఇచ్చిందానైనా కాపాడు ఉంటే సరే పోనీలేరా అబ్బాయి, నేను ఇచ్చిందానన్నా కాపాడు అని తండ్రి సంతోషించేవాడు. ఇతను ఏం చేశాడో తెలుసా? మొత్తం సర్వం నాశనమయ్యేటట్లుగా చేసి చివరికి ఆ దేశాన్ని దిగంబరిగా మార్చాడు. ఏమీ లేని, సంపదకు సంపద లేదు, సైన్యానికి సైన్యం లేదు, జనానికి జనం లేరు, ఆత్మీయతకు ఆత్మీయత లేదు. ఆభరణ భూషితురాలుగా ఉన్న దేశాన్ని ఆయన చేతుల్లో పెడితే ఆ దేశాన్ని దిగంబరిగా మార్చాడు. ఎందుకు ఆయన మార్చాడు? ఆయన జీవితంలో నుంచి 5 పాఠాలు ఫస్ట్ సెషన్లో, సెకండ్ సెషన్లో విన్నాం. వినకపోతే తప్పకుండా వినండి. మొదటి పాఠం ఆత్మీయ నాయకత్వం లేకపోవటం వలన అపారమైన నష్టం. అమ్మా అయ్యా, ఒకసారి నా వైపు చూస్తారా? నీ ఇంటికి నువ్వు మంచి నాయకుడిగా బ్రతికితే, నీ ఇంటికి నువ్వు మంచి నాయకురాలిగా బ్రతికితే, నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నువ్వేం పొందుకోలేకపోయినా, నీ చేతుల్లోకి వచ్చేటప్పుడు అది దిగంబరైనా, నీ నాయకత్వం సరైనదైతే నీ ఇంటిని ఆభరణ భూషితురాలుగా మార్చుకునే శక్తివంతుడిగా నువ్వు మార్చబడతావు. అయ్యా నేను దేనికి నాయకుడిని? ఓ మాట చెప్పమంటారా? నీ చిన్న ఇంటికి నీవే నాయకుడివి, నీ చిన్న ఇంటికి నీవే నాయకురాలివి. ఒక మంచి నాయకురాలిగా మాదిరికరమైన ఒక మంచి జీవితం జీవిస్తూ నీ కుటుంబాన్ని కట్టుకోగలిగితే నీ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇవ్వగలుగుతాం. ఒక సేవకు సమృద్ధితో నింపబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. అంటే ఓ కుటుంబ భవిష్యత్తు తల్లిదండ్రుల మీద ఉంటుంది, సంఘం యొక్క భవిష్యత్తు సేవకుల మీద ఉంటుంది, దేశం యొక్క భవిష్యత్తు నాయకుల మీద ఉంటుంది. మంచి నాయకుడిగా బ్రతుకు. నీ కుటుంబాన్ని దీనస్థితిలో నుంచి అంచెలంచెలుగా లేవనెత్తి ఒక మంచి స్థితికి నడిపించుకునే మంచి తండ్రిగా, తల్లిగా ప్రతి బిడ్డ దేవుని సన్నిధిలో బ్రతుకుదురుగాక. రెండవది,
దేశం దిగంబరైపోవటానికి చరిత్ర నుండి పాఠము నేర్చుకొని పామరుడు. అమ్మా, నేను ఎప్పుడు చాలాసార్లు ఈ మాట చెప్తాను. నువ్వు బ్రతుకుతున్న సమాజంలో ఎదిగిన కుటుంబాలు కొన్ని ఉంటాయి, పతనమైపోయిన కుటుంబాలు కొన్ని ఉంటాయి. ఆ కుటుంబాలను చూసి నువ్వు పాఠం నేర్చుకోవాలి. వీడెందుకు ఫెయిల్ అయ్యాడు, ఈయనెందుకు సక్సెస్ అయ్యాడు. చరిత్రలో నుంచి ఎప్పుడూ ఒక వ్యక్తి పాఠం నేర్చుకోవాలి. కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులు కానీ, చెవులకు వినబడే వార్తలు కానీ, ఈ వార్తలు వింటున్నప్పుడు ప్రతి బిడ్డ జీవితంలో ఒక పాఠం నేర్చుకోవాలి. మా చిన్నతనంలో చదువు విలువ తెలియదా అంటే తెలియదని చెప్పాలి, తెలుసని చెప్పాలి. చిన్న పిల్లలు సహజంగా ఆ రోజుల్లో పల్లెటూరులో ఎక్కువ శాతం ఎలా ఉంటారంటే అమ్మా నాన్న కొడితే కానీ మనోడు స్నానం చేయడు. అంత గొప్ప కృప ఉండేది అప్పుడు. అట్లాగని మాకే కాదు, ఇక్కడున్న మ్యాక్సిమం పల్లెటూరు ఆహా చక్కగా నవ్వుకుంటున్నారు. విచిత్రం ఏంటో తెలిసే, వేసుకున్న బట్టలు అట్టగట్టుండే, ఒక్కొక్క సరాయికి ఒక్కొక్క నిక్కరికి సైకిల్ ట్యూబ్కైనా ఆయన పంచర్లు పడి ఉండవు. పంచర్ల మీద పంచర్లు. ఇంకా చెప్పమంటారా? ఇక చెప్పకూడదు. అప్పట్లో ఇంత శుభ్రం ఎక్కడుంటుంది, అప్పట్లో ఇంత ఏమంటారు, ఇంత నాజుకుతనం ఎక్కడుంటుంది. ఆ రోజుల్లో పల్లెటూళ్ళల్లో అట్టగట్టి ఉంటుంది. ఇక్కడ ఇంకోసారి చెప్పను, అది ఇంకెక్కువ చెప్తే అసహ్యంగా ఉంటుంది. అట్టగట్టుకుపోయి ఉంటుంది. కనీసం శుభ్రం చేసుకోవాలన్నది కూడా ఉండేది కాదు. ఒకవేళ ముక్కులో నుంచి పాములు బయటకు వస్తే, అన్నయ్య చిన్నప్పుడు నా అలవాటు కూడా అదే అన్నవాళ్ళు అబద్ధం ఆడకుండా చెయ్యొద్దండి. అబ్బా చూడండి తల్లి, వీళ్ళందరూ చేతులు ఎత్తారు, మీరు దొంగలో ఒక్కల చేయి పైకి ఎత్తలే. యథార్థవంతులనైనా మీరు. మంచిది. కాకపోతే ఆడపిల్లకి కాస్త శుభ్రం ఎక్కువ కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఈ బ్యాచ్ అంటే ఈ బ్యాచే. ఇంకా అవసరం అయితే అవునంటారా కాదంటారా? అలాంటి పక్క పల్లెటూరు. చిన్నతనంలో చూస్తూ ఉండేవాడిని. మోహన్ రావు గారని బ్యాంకులో మేనేజర్గా పనిచేసేవాడు. మా గ్రామం ఆయన. దగ్గరే రామాయంపేట మంజీరా గ్రామీణ బ్యాంకులో ఆ రోజుల్లో బ్యాంక్ మేనేజర్గా పనిచేసేవాడు. ఎప్పుడైనా ఆయన సెలవు దినాలకు కానీ, గ్రామంలో ఏదైనా శుభకార్యం జరుగుతూ ఉంటే, వివాహ కార్యక్రమానికి కానీ మా ఊరు వస్తే, మోహన్ రావు వచ్చాడురా అని చెప్పి ఊరోళ్ళంతా పరిగెత్తుకుంటా వెళ్ళి, బంధువు గానోడు కూడా బంధువు అయిపోయి, ఎరా బాయ్ బాగున్నావా, ఎరా పిల్లలు బాగున్నారా అని పనిగట్టుకొని పలకరించుకుంటా ఉండేవాళ్ళు. నేను చూస్తూ ఉండేవాడిని. అరే ఈ ఊరికి ఎంతమంది పోవట్లా, ఎవరికి లేని ఘనత ఈయనకి ఎందుకు కలిగింది, ఎవరికి దొరకని గొప్పతనం ఈయనకి ఎందుకు కలుగుతుంది. అరే ఊరంతా వెళ్ళి, అబ్బాయి మోహన్ రావు బాగున్నావా, పిల్లలు ఎట్లున్నారు, అమ్మాయి ఎట్లుంది అని ఒకళ్ళ వెంబడి ఒకళ్ళు నాన్ స్టాప్ పలకరిస్తూ ఉండేవాళ్ళు. చిన్నపిల్లోడిగా ఉన్నప్పుడు చూస్తూ ఉండేవాడిని. చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు చూస్తూ ఉండేవాడిని. అరే ఊరిలో ఆస్తిపరుడు పోతున్నా పట్టించుకోరు, మోహన్ రావు గారు వచ్చారంటే ఇంత ఆర్భాటంగా పలకరిస్తారేంటి. చిన్నతనం. ఈ పసి హృదయం ఏం అర్థం చేసుకుందో తెలుసా? బాగా చదువుకొని మనం గొప్పోళ్ళం అయితే, బాగా చదువుకొని మనం ప్రయోజకులం అయితే ప్రపంచం మన వైపు చూస్తుంది. తాగుబోతుడి వైపు ఎవడు చూస్తాడు సార్? మీరు చూసేటట్టే ఉన్నారు. తాగుబోతుడి వైపు ఎవడు చూస్తాడు? పేకాటాడేవాడి వైపు ఎవడు చూస్తాడు? అక్రమ సంబంధాల్లో బ్రతికేవాడి వైపు ఎవడు చూస్తాడు? గయ్యాలి దాని వైపు ఎవరు చూస్తారు? సంస్కారం తెలియకుండా జీవితాన్ని పాడు చేసుకునే వ్యక్తుల వైపు ఎవరు చూస్తారు? గ్రామం అంతా ఆయన వైపు చూసింది. ఎందుకో తెలుసా? ఆయన స్థాయి గ్రామం తన తట్టు చూడటానికి కారణమైంది. అప్పుడు నాకు అర్థమైంది చరిత్రలో నుంచి పాఠం. వినారన్నమాట. ఆల్ఫ్రెడ్ గారిని ఒకప్పుడు డీజీపీ, మన తెలుగు రాష్ట్రాల్లో సమైక్య ఆంధ్ర ప్రాంతంలో ఆల్ఫ్రెడ్ గారని ఐపీఎస్ ఆఫీసర్, నాకు అంతవరకే తెలుసు. ఎప్పుడైనా ఆయన హైదరాబాద్ నుండి అత్తలూరు అనే ప్రాంతానికి వస్తే విచిత్రం తెలుసా,
ఆయన పిల్లలు 3 కొడుకులో ఎంతోమంది, నాకు అంత కరెక్ట్గా తెలియదు. వాళ్ళ పిల్లలను చూడటానికి, ఆయన చూడటానికి ఆ ఊరిలో యేసు ప్రభువుని చూడటానికి ఎట్లా పరిగెత్తుతారో అట్లా పరిగెత్తేవాళ్ళు. ఏంట్రా ఊరంతా ఆయన చూడటానికి పరిగెత్తుతుంది ఏంటి? అందరూ ఏమనేవాళ్ళు తెలుసా? ఎందుకు బాబాయ్ ఎందుకన్నా అట్లా పరిగెత్తుతున్నారంటే, ఐపీఎస్ ఆఫీసర్ వచ్చాడురా, పోలీస్ అయ్యగారు వచ్చాడురా, అరే మన చుట్టమేగా. అట్లాంటి చుట్టాలు ఎంతోమంది వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు కదా. ఎవరికి నా వైపు చూడాలి, ఎవరికి కలగని ఘనత, ఎవరికి కలగని గౌరవం, ఎవరికి దొరకని మర్యాద ఈ వ్యక్తికి ఎందుకు దొరికిందో తెలుసా? ఆ మర్యాద దొరికేటట్లుగా చేసింది అతని హోదా. అప్పుడు నాకు అర్థమయ్యి ఒళ్ళుంచి చక్కగా చదువుకోవటం ప్రారంభించా. అతిశయానికి చెప్పట్లా, మా గ్రామంలోనే ఇంజనీరింగ్ చదువుకున్న మొట్టమొదటి వ్యక్తి నేను. ఎందుకో చెప్పమంటారా? చరిత్ర నుంచి పాఠం నేర్చుకోవాలి. చరిత్ర నుంచి ఎవడైతే గత కాలపు అనుభవాల నుంచి పాఠం నేర్చుకొని బ్రతుకు దిద్దుకుంటాడో వాడు పుట్టి పెరిగింది శిథిలాలలోనైనా పాఠం నేర్చుకునే ప్రతివాడు, నేను ఎప్పుడు చెప్తా కదా, శిథిలాలలో నుండి లేవనెత్తబడి శిఖరాల మీద కూర్చోబెట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. వినపడలా కొంచెం పెద్దగా చెప్పండి. ఆడు పేరు మోసిన దొంగ. మన పోలీసు వారికి వాడు ఒక తలనొప్పి అయిపోయాడు. ఏముందో అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం, వారం రోజుల తర్వాత మరలా బయటకు రావటం, కుక్కతోక వంకర అన్నట్లుగా మరలా వాడు దొంగతనాలు చేయటం, పోలీసు వారు పట్టుకోవటం, జైల్లో పెట్టడం, మరలా విడుదల పొందటం, మరలా దొంగతనాలు. ఒకరోజు వాడు అట్లా దొంగతనం చేస్తే పోలీసు వాళ్ళు విసిగిపోయి ఆయన్ని పట్టుకొని, ఒరే ఎందుకురా ఇంత దొంగోడు అయ్యావు, నీతిగా బ్రతకొచ్చు కదరా, నిన్ను పట్టుకొని మాకు ఇసుకొస్తుందిరా, కేసులు రాసి మా రైటర్ గారు ఇక్కడే ఉన్నాడు, రాసి మా చెయ్యి అరిగిపోతుందిరా, అరే దొంగతనం మానుకోరా, అసలు ఎందుకురా నువ్వు దొంగోడు అయ్యో అని అన్నారంట. అప్పుడు ఆడు అన్నాడంట, సార్ మా ఊరిలో వాళ్ళందరూ ఎవరు చెప్పండి, నేను ఒక్కనేనా, మా ఊరిలో చాలామంది దొంగోళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారా? మరి దొంగోళ్ళు చుట్టూతో పెరిగే నేను దొంగోని కాకపోతే దొరనెట్ అవుతా సార్? నా చుట్టూతో ఉన్నవాళ్ళు దొంగోళ్ళు సార్, అందుకని నేను దొంగనయ్యాను అన్నాడట. మరి తాగుబోతు ఎందుకు అయ్యేవరా? విపరీతంగా తాగుతావు కదా, ఎందుకు తాగి జీవితాన్ని నాశనం చేసుకుంటామంటే అడిగాడంట. మా నాన్న సంగతి చెప్పండి. మా ఊర్లో మా నాన్న తాగుబోతుల సంఘానికి ప్రెసిడెంటు. ఒకసారి పెద్దగా చెప్పండి. మా నాన్న మా ఊర్లోనే తాగుబోతుల సంఘానికి ప్రెసిడెంట్. మరి తాగుబోతోడు కడుపున పుట్టిన నేను తాగుబోతోడు కాకపోతే నీతిగా బ్రతికేవాడిని ఎట్ట అవుతాను సార్? నేను తాగుబోతోడు అవటానికి మా అయ్య కారణం, నేను దొంగోడు అవటానికి మా గ్రామం కారణం, నా చుట్టూతో దొంగోడు కాబట్టి దొంగోడిని అయిపోయాను సార్ అన్నారంట. పాపం ఆ పోలీసు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు, పాపం వీడినని ఉపయోగం ఏముంది, వీళ్ళు అయ్యే తాగుబోతట కాబట్టి వీడు తాగుబోతుడయ్యాడు, వీడు చుట్టూతో ఉన్న వాళ్ళు దొంగోళ్ళట కాబట్టి వీడు దొంగోడయ్యాడు, ఈయన అంటం వేస్ట్లే అని చేతికి బేడీలేసి అట్లా తీసుకొని వెళ్తూ ఉంటే అక్కడ ఒక ప్రార్థనా కూటం జరుగుతుందట. ఆ ప్రార్థనా కూటంలో ఒక ఆయన మైకు పట్టుకొని సాక్ష్యం చెప్తున్నాడు. ఆ ప్రార్థనా కూటం ఏంటో తెలుసు. ఆ ప్రార్థనా కూటం జరగటానికి కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఒక అబ్బాయి ఒక ఎమ్మెల్సీ కంపెనీలో సిఇఓగా నెలకొచ్చి 5 లక్షల రూపాయల జీతం సంపాదించే ఒక గొప్ప స్థితిమంతుడిగా ఆశీర్వదించబడ్డాడు. అంత గొప్ప స్థితిమంతుడిగా ఆశీర్వదించబడిన ఆ వ్యక్తి కృతజ్ఞతా కూటం పెట్టుకున్నాడట. సరే, ఆ కృతజ్ఞతా కూటంలో సాక్ష్యం చెప్తున్నాడు. సాక్ష్యం ఏమని చెప్తున్నాడు తెలుసా? నేను మారటానికి కారణం, నేను మంచిగా బ్రతకటానికి కారణం నా గ్రామమేనండి. నా జీవితంలో త్రాగకూడదు అని ఒకప్పుడు నిర్ణయం తీసుకున్నా. ఎప్పుడు నిర్ణయం తీసుకున్నానో తెలుసా? మాకు ఊహా వచ్చిన తర్వాత మా నాన్న పచ్చి తాగుబోతు త్రాగి మా అమ్మను చెత్త కొట్టేవాడు, మా కడుపు నిండా భోజనం పెట్టేవాడు కాదు, విపరీతంగా తాగేవాడు. మా నాన్నను చూసి అనుకున్నా, నేను ఇట్లా తాగుబోతునైతే నా కుటుంబాన్ని పాడు చేసుకుంటా. మా నాన్న చేసిన తప్పు నేను పొరపాటున చేయకూడదు. ఆయనకు తెలిసో తెలియకో తప్పు చేశాడు, తాగుబోతయ్యాడు. నా బ్రతుకులో నేను ఎన్నడూ తాగుబోతును కాకూడదు, నీతిగా బ్రతకాలి.
మా గ్రామంలో చాలామంది దొంగలు ఉన్నారు. ఎందుకు వాళ్ళు దొంగలు అయ్యారంటే వాళ్ళ పేదరికం వాళ్ళు దొంగలు అవటానికి కారణమైంది. వాళ్ళు కావాలని దొంగలు కాల, వాళ్ళు అనుభవిస్తున్న పేదరికం వాళ్ళు దొంగలయ్యేటట్లుగా చేసింది. అప్పుడు నేను ఆలోచించా, నా గ్రామస్తుల్లాగా నేను దొంగను కాకూడదు. నా గ్రామస్తుల్లాగా నేను దొంగను కాకూడదంటే ఈ పేదరికంలో నుంచి పైకి రావాలి. ఈ పేదరికంలో నుంచి పైకి రావాలంటే నాకు కనపడిన ఆయుధం ఏంటో తెలుసా? చదివే నా ఆయుధంగా కనపడింది. చదివే విద్య నా ఆయుధంగా కనపడింది. కష్టపడి చదువుకోవటం ప్రారంభించా. నా కష్టాన్ని దేవుడు ఆశీర్వదించాడు. పలానా కంపెనీకి CEO దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నేను ఈరోజు ఈ స్థితిలోకి రావటానికి మా నాన్న త్రాగుబోతుతనం కారణం, మా గ్రామంలో ఉన్న చుట్టూతో ఉన్న పరిస్థితులు కారణం. నా గ్రామమే నన్ను మార్చింది, మా నాన్నే నన్ను మార్చాడు అని సాక్ష్యం చెప్తూ ఉంటే ఈ పోలీస్ అధికారులు కిన్నులో ఆగిపోయి ఈయన్ని అడిగారట, రేయ్ ఆ సాక్ష్యం చెప్తున్నారు, ఆడెవడో నీకు తెలుసా అన్నాడంట. ఈ తాగుబోతాడు అంటాడంట, వాడు మా తమ్ముడేలే సార్. అరే సొంత తమ్ముడా అద్దె తమ్ముడా? అద్దెకి తెచ్చుకోవడానికి తమ్ముళ్ళు ఉండరు సార్. వాడు సొంత తమ్ముడు, నా ఎంగిలి పాలు దాగి బ్రతికినోడు, నా తర్వాత పుట్టినోడు. చూసారా? మొదటోడు చరిత్ర నుంచి పాఠం నేర్చుకోవాలా, రెండో వాడు చరిత్రలో నుంచి పాఠం నేర్చుకొని బ్రతుకును దిద్దుకున్నాడు, శిథిలాలలో నుంచి శిఖరాలకు చేరుకున్నాడు. తమ్ముళ్ళారా, చెల్లిలారా, ప్రతిరోజు కళ్ళ ముందు జరిగే సంఘటనలు చూడండి. నీతిమంతుడు విడవబడుట కానీ, వారి పిల్లలు భిక్షమెత్తుకొనుట కానీ నేనెన్నడూ చూసి ఉండలేదని దావీదు భక్తుడు అంటాడు. అలా నీతియుక్తంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మూడవది, ఆహాజు దేశాన్ని దిగంబరిగా మార్చడానికి కలిగిన మూడవ కారణం ఏంటంటే సమస్యలలో దేవునిని కాదని శత్రువును ఆశ్రయించాడు. ఎప్పుడైనా నీ బ్రతుకులో సమస్య వస్తే ఎవరిని ఆశ్రయిస్తావు? సమస్యను పరిష్కరించే దేవుణ్ణి ఆశ్రయించు. అద్భుతమైన రీతిలో ఆ సమస్యను పరిష్కరించి మన సంకటాలన్నిటినీ దేవుడు కుదురుస్తాడు. నాలుగవది, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని మూర్ఖుడు. నేను సెకండ్ సెషన్లో చెప్పాను, వినకపోతే వినండి. రైట్. ఐదవది, నాతో కలిసి చెప్పండి. నష్టం మీద నష్టం కలుగుతున్నా బ్రతుకును మార్చుకొని మూర్ఖుడు. పెద్దగానండి ఆ మాట, ఇంకొంచెం పెద్దగా. అది మీకు అర్థం అవ్వాలంటే ఈ బొమ్మ చూస్తే బాగా అర్థం అవుద్ది. చూడండి ఒకసారి. ఏం తమ్ముడు అంత సీరియస్గా చూస్తున్నా, ఏం అర్థం కాలేదా బొమ్మ? ఎవడాడు? సిగరెట్ పెట్టి మీద పొర్రె గుర్తుంటుంది, అయినా ఎట్టా తాగుతాడో అర్థం కాదు. మందు బాటిల్ మీద, ఈ ప్యాకెట్ల మీద, కైని ప్యాకెట్ల మీద ఉంటుంది. ఇంతలో పుండుబడి క్యాన్సర్ వచ్చిన బొమ్మ కనపడతా ఉన్న వాడు తాగుతున్నాడంటే ఏమందామండి? అద్భుతమైన వ్యక్తి అందామా? మూర్ఖుడు అందామా? మూర్ఖుడు అందామా? పరమ మూర్ఖుడు అందామా? చూడండి, ఈ మాట ఒక్క అర నిమిషం చెప్తా, వాక్యంలోకి వెళ్తా. జీవితంలో ఎప్పుడైనా నష్టం కలిగితే, లైఫ్ అన్న తర్వాత గెలుపోవటం వల్ల సహజమే కదా, క్యాజువల్గా తీసుకోకు. దేవా ఎందుకు ఈ ఓటమి, నా బ్రతుకులు ఎందుకు ఈ నష్టం వచ్చిందని ఓడిపోయిన ప్రతిసారి నువ్వు దేవుడిని అడిగితే ఓటమికి కారణం చెప్తాడు. గెలుపు సూత్రం కూడా దేవుడు మనకు నేర్పటం ప్రారంభిస్తాడు. రైట్? సరే, అంత గొప్ప దేశాన్ని దిగంబరిగా మార్చాడట. ఎందుకు ఆ దేశం దిగంబరి అయిపోయింది? ఆరవ కారణం, అద్భుతమైన కారణం. చూడండి, రాజుల 2వ గ్రంథం. తాత్కాలిక లాభం కొరకు శాశ్వత నష్టాన్ని పొందినవాడు. రైట్. రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం నేను చదువుతాను. రైట్. ఇట్లుండగా పెద్దగా ఆహాబు యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగరు సంబంధమైనట్టు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకొని అష్షూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడను, నీ కుమారుడను గనుక నీవు వచ్చి నా మీదకి లేచిన
సిరియా రాజు చేతిలో నుండి ఇశ్రాయేలీయుల చేతిలో నుండి నన్ను రక్షించవలెనని దూతలను పంపెను. రైట్, విందాం. అషూరు రాజుకి యెహోవా మందిరములో నుండి వెండిని బంగారాన్ని పంపించాడు. ఎందుకు పంపించాడో తెలుసా? ఆ వెండిని బంగారాన్ని పంపిస్తే, కానుకగా పంపిస్తే, ఆ వెండి బంగారం తీసుకొని వెంటనే నా తరపున యుద్ధం చేస్తాడు, శత్రువులతో పోరాడతాడు, నేను సేఫ్ సైడ్లో ఉంటాను అని మరలా చెప్తున్నాను. తాత్కాలిక లాభం కొరకు శాశ్వతమైన నష్టాన్ని పొందినవాడు. ఓ మాట అడుగుతా, ఈ బంగారం వెండి, ఈ బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు ఎక్కడివి? దేవుని మందిరంలో. నేనంట, దేవుని మందిరంలో ఉన్న వస్తువును ముట్టుకునే అధికారం రాజుకుందా? దేవుని మందిరపు వస్తువులను తీసుకువెళ్ళి ఎవరి చేతికి అప్పగించే అధికారం ఒక రాజుకు దేవుడిచ్చాడా? యాజకుడు కూడా దేవుడు ఇవ్వాల. అలాంటిది దేవుని మందిరపు ఉపకరణాలను తీసుకుని వెళ్ళి, గమనించండి, తాత్కాలిక పరిష్కారం కొరకు 4 రూపాయల డబ్బులు ఆయన ముఖం మనం పడేస్తే నా పని అయిపోద్ది అని చెప్పి తాత్కాలిక పరిష్కారం కొరకు శాశ్వతమైన నష్టాన్ని పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, సైతాను గాడు కూడా ఎప్పుడు మన జీవితంలో ఏదైనా ఒక విజయాన్ని సాధించడానికి వెళ్ళేటప్పుడు దొడ్డిదారి నీకు చూపిస్తాడు. ఎప్పుడు దొడ్డిదారిని వెళ్ళకు, రాజమార్గంలో వెళ్ళటానికి ప్రయత్నం చేయి. అది నీకు నీ పిల్లలకు స్థిరంగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. పెద్దగా చెప్దాం ఆమెన్. లంచాలు ఇస్తే ఉద్యోగాలు వస్తాయా రావా? అన్నయ్య మీకేం తెలుసు, లంచాలు ఇవ్వాల్సిందేనన్నా అని అంటారా? అది రాజమార్గం కాదు, దొడ్డి మార్గం. లంచాల మార్గం గుండా వెళ్ళొద్దు, రాజమార్గాన్ని ఎన్నుకో. ఆలస్యం అవుతుందేమో, అద్భుతమైన దాన్ని దేవుడు నీ ఒడిలో వేయటం ప్రారంభిస్తాడు. ఒకరోజు ఒక తల్లి చెప్తుంది, బాలానగర్లో మీటింగ్ ఉంటే, అయ్యగారు మా అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయటానికి వెళ్ళబోతున్నాడు, మీ ప్రార్థనా శక్తి ద్వారా వాడు ఇన్విజిలేటర్ల చేతుల్లో పట్టపడకుండా, వాడు సిట్టీలు పెట్టినా, సుట్టీలు పెట్టినా, కాఫీలు పెట్టినా, అసలు ఇన్విజిలేటర్ కంటిని పడకుండా మీరు ప్రార్థన చేయండి, ఆ ప్రార్థన మా బిడ్డకు కంచెగా మారిపోద్ది అయ్యగారు అంది. ఏమన్నావమ్మా ఒకసారి చెప్పన్నా. ఇప్పుడు 3 సార్లు రాశాడు అన్నాడు. మరి 3 సార్లు కాఫీ తీసుకెళ్ళాడన్నా, కొన్ని నేను కూడా రాసి ఇచ్చా. మరి రాయ్. ఆడేవుడు ఢిల్లీ మీద 18 సార్లు యుద్ధం చేశాడట. ఇక యుద్ధం చేసిన ఇదే మార్గం. విజయాన్ని సాధించడానికి షార్ట్ కట్లు ఉంటాయి, టెంపరవరీ సొల్యూషన్లు ఉంటాయి. ఎప్పుడు తాత్కాలిక పరిష్కారం కొరకు శాశ్వతమైన వాటిని కోల్పోవటానికి పొరపాటుని ఇష్టపడకు. ఆకలితో వచ్చాడు, రే నాన్న చిక్కుడుకాయల కూర వండుకుంటున్నావు కదా, నాకు ఇచ్చేయి అన్నాడు. అదును దొరికింది. ఒక మాట అన్నాడు, అంత తేలికిస్తానా? సరే, నీకు చిక్కుడుకాయల కూర కావాలంటే ఈ కూర తీసుకొని నీ జాస్తత్వం నాకు అన్నాడు. తాత్కాలికమైన దాని కొరకు శాశ్వతమైన దాన్ని కోల్పోతున్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను చనిపోబోతూ ఉండగా ఈ జాస్తత్వాన్ని నేనేం చేసుకుంటా, నీ చిక్కుడుకాయల కూర నాకు ఇచ్చి జాస్తత్వాన్ని నువ్వు తీసుకో అన్నాడు. నేనంట, ఒక్క పూట భోజనం చేయకపోతే చచ్చిపోతారా? ఎందుకు భోజనం కొరకు ఆరాటపడ్డాడో తెలుసా? ఏశావు నిగ్రహత లేనాడు. భోజనం దగ్గర నిగ్రహత లేదా? ఆ తర్వాత భార్యల దగ్గర కూడా నిగ్రహత లేదు. తానే ఒక అమ్మాయిని చూసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడైనా 100% ప్రేమ వివాహాలు ఫెయిల్యూర్. 100% ప్రేమ వివాహాలు ఫెయిల్యూర్. మీరు కావాలంటే రోజు పేపర్లో చూడండి, పలానా చోట భార్య చంపిందట భర్తని. ఎందుకు చంపింది? కొంతకాలం తర్వాత అక్రమ సంబంధానికి అలవాటు పడిందట. పలానా చోట భార్యని చంపాడు భర్త. ఏ భర్త? వాళ్ళ వివాహం ప్రేమ వివాహం ఇలా జరిగింది. అలాగని అందరి జీవితాల్లో అలా జరుగుతుందని కాదు. ఒకవేళ అలాంటిది ఏదైనా మీ జీవితంలో జరిగితే, ప్రభా జీవితాంతం దాంపత్యాన్ని కాపాడుకునే కృప దయచేయి, అలాంటి ప్రార్థన చేసుకుందుముగాక. మొదటి పెళ్లి చేసుకున్నాడు, ఆగల. 2, 3, ఒకే వ్యక్తి 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? ఈ వ్యక్తి ఎవరంటే నిగ్రహత లేనివాడు. అమ్మా, అయ్యా, ఓ విలువైన మాట చెప్పి తర్వాత విషయానికి వెళ్తాను. ఎప్పుడు జీవితంలో నిగ్రహత తెచ్చుకో. నోటి మాట మీద నిగ్రహత, తిండి మీద నిగ్రహత,
నిద్ర విషయంలో నిగ్రహత, సుఖభోగాల విషయంలో నిగ్రహత, ఆశా ఇచ్చల విషయంలో నిగ్రహత. ఎవడు నిగ్రహత కలిగి ఉంటాడో వాడు దేన్నైనా జయిస్తాడు. ఎవడికైతే నిగ్రహత ఉండదో, భోజనం దగ్గర నిగ్రహత లేదు, తర్వాత దాంపత్య విషయంలో కూడా నిగ్రహత లేని వాడిగా ఏశావు బ్రతికినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. నిగ్రహత ఎంత విలువైనదో ఓ కథ విన్నాను. అది కథ అనే కంటే కూడా జీవిత సత్యం. 3వ తరగతి 4వ తరగతి ఓ పెద్ద సారు వచ్చాడు. రేపు పిల్లలో ఓ చిన్న పోటీ పెడతా. ఏం సార్ పెట్టండి, మీ అందరికీ 20 రూపాయలు క్యాడ్బెట్ చాక్లెట్ ఇస్తాం మీకు. ఇచ్చేం చేయాలి సార్? పొట్లం ఉప్పదీయండి. ఉప్పదీసి ఏం చేయాలి సార్? దాన్ని అట్లాగే పట్టుకొని 5 నిమిషాలు తినకుండా అట్లాగే పట్టుకోండి అన్నారు. ఏమిచ్చి? 20 రూపాయలు క్యాడ్బరీ చాక్లెట్ ఇచ్చి ఇదిగో 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 అని 20 మందికి ఇచ్చారట. ఈయన దగ్గర పెట్టుకొని 5 నిమిషాలు ఆగమంటే బాగుండేది. ఈయన దగ్గర పెట్టుకోక ఏం చేశాడు? వాళ్ళకిచ్చాడు. వాళ్ళకిచ్చేత ఇచ్చే ముందు కూడా ఏం చేశాడని చెప్పాను. ఇక పొట్లం ఉప్పదీసిన తర్వాత వాడు తినకుండానే తినేస్తున్నాడు. అన్నాడు 5 నిమిషాల దాకా పొరపాటున అసలు తినొద్దని ఆయన అట్లా బయటికి వెళ్ళాడు. అట్లా బయటికి వెళ్ళే లోపు నిమిషం లోపే 30% పిల్లలు తినేశారు. 5 నిమిషాలు ఎవడాగుతాడు? 5 నిమిషాల ఎవడాగుతాడు? తినేశారు. ఒక 2 నిమిషాల తర్వాత ఇంకొకరు తిన్నారు. మొత్తానికి ఆయన వచ్చాడు. 20 మంది ఉన్న క్లాసులో 4 పిల్లలు తినకుండా ఆ చాక్లెట్ అట్లాగే పట్టుకొని, సార్ తినొద్దన్నారు కదా, 5 నిమిషాల దాకా తినొద్దన్నారు కదా, తినను అని అట్లాగే పట్టుకున్నారట. చూశాడు. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, పెరిగారు. ఓ 25 సంవత్సరాల తర్వాత అదే గ్రామానికి వస్తే ఆ గ్రామంలో 4 దేవుని చేత బహుగా దీవించబడి ఆ 4 గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా స్థిరపడ్డారట. 4. ఆ తతిమ 16 మంది ఉన్నారే, ఒకడు తాగుబోతోడుగా, ఒకడు కైనీకి అలవాటు పడినోడుగా, ఇంకోడు గుట్టకాలకు అలవాటు పడినోడుగా, ఇంకొకడు సినిమాలకు అలవాటు పడినోడుగా చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నవాడు. అప్పుడు ఆయన ఏమని రాస్తాడో తెలుసా? ఆశా నిగ్రహత చిన్నతనం నుంచి పిల్లలకు మనం అలవాటు చేయాలి. చిన్న వాటిలో నమ్మకంగా ఉండేవాడు పెద్ద వాటిలో కూడా నమ్మకంగా ఉంటాడు. నమ్ముతారా ఈ మాట? అంగీకరిస్తారా ఈ మాట? ఆశా నిగ్రహత లేకపోవటాన్ని బట్టి జ్యేష్ఠత్వం ఎక్కడా, చిక్కుడుకాయల కూర ఎక్కడా? అరే, జ్యేష్ఠత్వం తనతో పాటు ఉంటే తను రాజు అయ్యేవాడు, తన ఇంటిలో నుంచి యాజకులు అయ్యేవాళ్ళు. తండ్రి సంపాదించిన యావదాస్తిలో 2 పాళ్ళ భాగం జ్యేష్ఠుడికి వచ్చేది. ఇంత గొప్ప ఆధిక్యత స్వల్పమైన దాని కొరకు శ్రేష్టమైన దాన్ని కోల్పోయాడు. అందుకనే ఏశావు దిగంబరైపోయాడు. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా కొంతమంది స్త్రీలు నిన్ను శోధిస్తారు, జాగ్రత్త. నీ కాలేజీలో కొంతమంది ఆడపిల్లలు నిన్ను శోధిస్తారు, జాగ్రత్త. నీ ఉద్యోగ స్థలంలో కొంతమంది, నేను ఆ మాట అనలేను, చెడిపోయిన స్త్రీలు నిన్ను శోధిస్తారు, జాగ్రత్త. అమ్మా, నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయటానికి నీ ఉద్యోగ స్థలంలో నీ ఇంటి ప్రక్క వ్యక్తి ద్వారా సాతాను నిన్ను శోధిస్తాడు. నీ కుటుంబంలో జొరబడి పాపంలోకి నిన్ను లాగాలని రకరకాలుగా ప్రయత్నం చేస్తాడు. వివాహం కాని బిడ్డలు, వివాహమైన బిడ్డలైనా నిగ్రహత కలిగి బ్రతకండి. ఆశల మీద నీకు నిగ్రహత కలిగి దేవుని సన్నిధిలో బ్రతికితే ఏది శ్రేష్టమైనదో, ఏది అల్పమైనదో, దేని కొరకు త్యాగం చేయాలో, దేని కొరకు త్యాగం చేయకూడదో జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకునే కృప దేవుడు అనుగ్రహించునుగాక. సరే, విందాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇతడు అషూరు రాజుకి కానుకలు పంపించాడు. అషూరు రాజు ఈయన తరపున యుద్ధం చేయటానికి వచ్చాడు. తాను అషూరు రాజు సిరియా దేశం మీద యుద్ధానికి వెళ్ళారు, జయాన్ని పొందారు. ఆ సిరియా దేశానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూడండి ఒకసారి. బహు భయంకరమైన మాట అది. రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. 16వ అధ్యాయం 10వ వచనం నుంచి అందరూ ఒకసారి మీ బైబిల్ తెరిస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు
ప్రేమ్ చూడండి ఒకసారి. రాజైన ఆహాజు అషూరు రాజైన తిగ్లత్-పిలెసెరును కలుసుకొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందున్న ఒక బలిపీఠము చూసి దాని పోలికను మచ్చును నెక్స్ట్ దాని పని విధం అంతయు యాజకుడైన ఊరియాకు పంపెను. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణము నుండి పంపిన మచ్చుకునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాక మునిపే సిద్ధపరిచాను. విన్నారా? నా వైపు చూడండి. దమస్కు మీద యుద్ధానికి వెళ్ళారు. దమస్కు ప్రాంతం వాళ్ళు అన్యులు, వాళ్ళు దైవము కాని వాటిని ఆరాధించేవాళ్ళు. ఇతడు దమస్కు పట్టణం మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు కట్టబడిన బలిపీఠం, ఆ బలిపీఠం మీద దైవము కాని వాటిని ఆరాధించిన ప్రతిమను చూశాడు. వెంటనే యాజకుడైన ఊరియాకి కబురు పంపించాడు, ఇదిగో ఇలాంటి బలిపీఠమే కట్టాలి, ఆ బలిపీఠం మీద ఇలాంటి బయలుదేవత విగ్రహాన్ని నువ్వు నిర్మించాలి అని చెప్తే, దమస్కు నుండి అతడు ఇశ్రాయేలు దేశానికి వచ్చేసరికి యాజకుడు అన్య బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద అన్య దేవతను ప్రతిష్ఠించాడు. ఎందుకంత ప్రతిష్ఠించాడు? ఈయన యాజకుడు కదా. నేను అంటాను, దేవుని మందిరంలో విగ్రహాలు ఉండొచ్చా? మన మందిరంలో పెద్దగా చెప్పాలి. దేవుని మందిరంలో అన్ని విగ్రహాలను పెట్టొచ్చా? అలా పెట్టకుండా నివారించాల్సింది ఎవరు? యాజకుడు. యాజకుడు అంటే ఎవరు? సేవకుడు. సేవకుడు అంటే ఎవరు? మన భాషలో చెప్పాలంటే పాస్టర్ గారు. మరి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే యాజకుడు ఏం చేయాలి? రాజా, ఏం మాట్లాడుతున్నావు? జీవం కలిగిన దేవుని మందిరంలో ఆ బయలు విగ్రహాలు తీసుకురావటం ఏంటి? నో, నేను ఒప్పుకోను. నేను పోస్టులోంచి తీసేసిన పర్వాలా, దేవునికి అయిష్టమైనవి నేను చేయను అని నిలువరించాలి కదా. నిలువరించకపోగా ఆ రాజు దమస్కు నుంచి యోధా దేశానికి వచ్చే లోపే మొత్తం బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం మీద ఈ దేవతా ప్రతిమను ఉంచాడు. ఎందుకో తెలుసా? రాజు ఇష్టపడేటట్లుగా నేను చేస్తే నన్ను మెచ్చుకొని తాయిలాలు వేస్తాడు, ఏదో ఒకట కానుకిస్తాడు. మనుషులను సంతోషపరచడానికి యాజకుడు రాజు చెప్పినట్లుగా చేయటం ప్రారంభించాడు. ఈ యాజకుడు ఎవరంటే మనుషులను సంతోషపరిచే యాజకుడు. మిమ్మల్ని అడుగుతా, యాజకుడు ఎవరిని సంతోషపెట్టాలి? వినపడలేదమ్మా. యాజకుడు ఎవరిని సంతోషపెట్టాలి? దేవుని సంతోషపెట్టాల్సిన యాజకుడు రాజును మనుషులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏం చేయమన్నాడు? ఆ బయలుదేవత బలిపీఠాన్ని కట్టమంటే సేవకుడు చేయాల్సిన పని ఏంటి? అదేంటి సార్, మనవది కట్టడం ఏంటి సార్? నేను పొరపాటున కట్టను. మనం ఆరాధించే దేవుడు ఎవరు? దేవుళ్ళలో ఒక దేవుడు కాదు, ఏకైక దేవుడు. మనం ఆరాధించే దేవుడు దేవుళ్ళలో ఒక దేవుడు కాదు. మరలా మనం ఆరాధించే దేవుడు దేవుళ్ళలో ఒక దేవుడు కాదు, ఏకైక దేవుడు. ఆయన అన్నమాట నేను తప్ప, కరాఖండిగా చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకుండరాదు. ఆయన కరాఖండిగా చెప్పాడు. అలాంటప్పుడు ఇదిగో ఇది తీసుకొచ్చి ఎట్లా పెడతాం సార్? అయిలరా, కొంతమంది తెలియక ఇలా అనుకుంటారు, లోకంలో జరిగే దైవము కాని వాటికి కూడా ఎంతో కొంత శక్తి ఉంటుంది, వాటికి శక్తి లేదు అనను. కొంత శక్తి కలిగినవే. కానీ నీ దేవుడు ఎవరో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ దేశాల్లో ఈ దేవుడికి ప్రార్థన చేస్తే పంటలు పండుతాయి, ఈ దేవుడికి ప్రార్థన చేస్తే ఆరోగ్యం బాగైద్ది, ఈ దేవుడికి ప్రార్థన చేస్తే పిల్లలు పడతారు, ఈ దేవుడికి ప్రార్థన చేస్తే ఉద్యోగం వస్తుంది, ఈ దేవుడికి ప్రార్థన చేస్తే వ్యాపారాలు బాగుంటాయి. ఇలా ఒక్కొక్క అవసరం కోసం ఒక్కొక్క దేవుడి దగ్గరికి వెళ్ళాలి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్క అవసరం నిమిత్తం ఒక్కొక్క దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా. ఈ ఒక్క దేవుడే సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. పెద్దగా చెప్పండి ఆమేన్. సో మనం అటు ఇటు పరిగెత్తాల్సిన అవసరంలా. ఓ మాట, గ్రామ సర్పంచ్ గారు ఉన్నాడు,
ప్రధానమంత్రి గారు ఉన్నాడు. ఇద్దరు నీకు పని చేసి పెడతానన్నారు. గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు, ప్రధానమంత్రి ఉన్నాడు. ఇద్దరు నీకు తెలిసిన వాళ్ళు, ఇద్దరు నీకు పని చేసి పెడతానన్నారు. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తావా, గ్రామ సర్పంచ్ దగ్గరికి వెళ్తావా? ఎందుకు చెప్పాలి? ఎందుకు? ఆయన దేశ ప్రధాని సార్. దేశమంతా ఆయన సార్వభౌమాధికారం కూడా ఉంటుంది. నీ దేవుడు దేశ ప్రధాని కాదు, ప్రపంచమంతా సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు. ఈ దేవుణ్ణి వదిలిపెట్టి ఎక్కడో 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 వాటి దగ్గరికి వెళ్ళటం ఏంటి? ఈ దేవుని అధికారం, ఈ దేవుని రక్తం నీలో ఎలా పనిచేస్తుందో చెప్తాను. ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మూఢ నమ్మకాల వైపు కానీ, మూఢ విశ్వాసాల వైపు కానీ దేవుని పిల్లలు పొరపాటును వెళ్ళకూడదు. యేసయ్య మీద ఉన్న విశ్వాసమే ప్రతి సమస్యకు పరిష్కారం చూపించడం ప్రారంభిస్తుంది. గట్టిగా చెప్తాం ఆమేన్. నేను మిమ్మల్ని అడుగుతా, తీసేవాళ్ళు తీస్తారు, నేను దాన్ని తప్పు పట్టను. క్రైస్తవులు దిష్టి తీయొచ్చా? క్రైస్తవులు దిష్టి తీయొచ్చా? ఉప్పు చేతిలో పట్టుకొని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంటి అసలు ఈ ఎవడు చూశారు? ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, ఇంటి పక్కోళ్ళ దృష్టి థూ అని ఊసి పక్కనే వేస్తారు. క్రైస్తవుల్లో కూడా కొంతమంది దిష్టి చూసేవాళ్ళు ఉంటారు. క్రైస్తవులు కొంతమంది బయట వాళ్ళు చేస్తారు. వాళ్ళ విశ్వాసాన్ని మనం కించపరచదు. యేసయ్య పిల్లలుగా నీ విశ్వాసం అంటూ ఏదైనా ఉన్నదంటే యేసు మీదే ఉండాలి, యేసు మీదే ఉండాలి. యేసు ప్రక్కన ఇంకొకళ్ళను కూర్చోబెట్టడానికి ఆయన ఒప్పుకోడు. పెద్దగా చెప్దామండి, ఏమన్నాను? యేసు సరసన ఇంకొకళ్ళను కూర్చోబెట్టడానికి ఆయన పెద్దగా చెప్పండి. అట్టెట్టగండి, అట్లా పెట్టుకుంటే తప్పే ఉందండి అని అంటారా? నేను ఈ మాట వాడకూడదు, ఈ స్టేజీ మీద వాడకూడదు, కానీ అర్థం అవటానికి చెప్తాను. తన భార్య ప్రక్కన ఇంకొకడు కూర్చోటానికి ఏ భర్త అయినా ఒప్పుకుంటాడా? నీతి జాతి లేని నీకు నాకే అంత నిష్టుంటే, నీతికి ప్రతిరూపమైన దేవుడు, పరిశుద్ధతకు ప్రతిరూపమైన దేవుడు ఆయన ప్రక్కన ఇంకొకళ్ళను కూర్చోబెడతానంటే ఎలా ఒప్పుకుంటాడు? ఆయన రోషం కలిగిన దేవుడు. ఆమెన్. రోషం కలిగిన దేవుడు. నీ విశ్వాసం అంటూ ఉందంటే ఆయన మీద నీ విశ్వాసం ఉంచాలి. కొంతమంది చిన్న పిల్లలకి ఎక్కడొక సొక్క పెడతారు, ఎక్కడొక సొక్క పెడతారు, ఎక్కడొక సొక్క పెడతారు. ఎందుకమ్మంటే అబ్బాయికి దిష్టి తగలకుండా నాన్న అంటారు. క్రైస్తవులకు దిష్టి ఉందా? పెద్దగా చెప్పాలి, మీకేదో డౌట్ ఉన్నట్టుంది. ఎట్లాంటి సొక్కలు నక్కలు దేవుని పిల్లలు పెట్టకూడదు. నువ్వు ప్రార్థన చేస్తావే, ఆ ప్రార్థనే సర్వరోగ నివారిణి. కొంతమంది తలదూకోగా ఊడిపోయిన వెంట్రుకలు ఉంటాయి చూసారా? ఆ వెంట్రుకలకు తాడు కట్టి ఆ తాడు చేతికి కడతారు. ఎందుకమ్మా ఇది కట్టారంటే దిష్టి తగలకుండా నాన్న. వాడు అమావాస్య సేకటాయ, అమావాస్య సేకటైనా ఎర్రటోడైనా ఈ దిష్టును దేవుని వాక్యం అంగీకరించదు. నీ నమ్మిక ఏదైనా ఉన్నదంటే యేసు మీదే ఉండును గాక. పెద్దగా చెప్దాం, ఎవరి మీద ఉండాలి? ఏదైనా ప్రతి పరిస్థితిలో ఆయన మీద ఆధారపడి నువ్వు అడిగేయటమే కానీ ఒక మాట అక్కడ అడిగి ఇంకో మాట ఎక్కడ అడిగి రెండిటి మీద నువ్వు అడుగు పెడతానంటే ఈ దేవుడు ఊరుకోడు. ఈ యాజకుడు ఏం చేశాడంటే, ఆయన ఎక్కడో బలిపీఠం చూసి దాని ప్రతిమ చూసి ఆ బొమ్మ పంపిస్తే అచ్చం అలాగే కట్టాడు. నేనంట, యాజకుడు రాజు ఆడినట్లుగా ఆడుతాడా? దేవుడు చెప్పమన్నట్లుగా చెప్తాడా? రాజు చేయమన్నట్లుగా చేస్తాడా? దేవుడు చేయమన్నట్లుగా చేస్తాడా? ఈ యాజకుడు ఎలా చేశాడో కొంచెం ముందుకెళ్తే అర్థమవుతుంది. చూడండి, రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం నుంచి చాలా విషయాలు ఉన్నాయి. అయితే అవన్నీ చదవటానికి సమయం సరిపోదు, కానీ అవసరమైన మాటలు చదువుతాను. ఒకసారి మీరు బైబిల్ తెరిచి చూడండి. 15వ వచనం 16వ వచనం నాతో కలిసి. అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించినదేమనగా,
ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించు దహన బలులను, సాయంత్రం అర్పించు నైవేద్యములను, మరోసారి సాయంత్రం అర్పించు నైవేద్యములను దహించి, ఏ దహన బలి జరిగినను ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దాని మీదనే ప్రోక్షించవలెను. అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద నేను విచారణ చేయుట కొంచవలెను. కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేసెను. ఎవరు చెప్పినట్టు? అంటే రాజు తానా అంటే తందానా? అమ్మో, రాజు తానా అంటే ఈయన తందానా ఆడాడు. రాజు తనకు ఆజ్ఞాపించినది అంతా చేశాడు. సంగమా, కాపరి ఎప్పుడు సంఘ ప్రజలు చెప్పినట్లుగా చేయకూడదు. కాపరికి దేవుడు ఏం చెప్తాడో దేవుడు చెప్పినట్లుగా కాపరి చేయాలి. ఎప్పుడు విశ్వాసుల చేతిలో దైవజనుడు రిమోట్ కాకూడదు, రిమోట్ కంట్రోల్ కాకూడదు. కొన్ని చోట్ల సేవకుడు ఆ ప్రాంతంలో ట్రాన్స్ఫర్ అయ్యి సేవ చేయటానికి వెళ్తే సంఘ పెద్దలు సిట్టి రాసి పంపిస్తారట. ఏమనో తెలుసా? ఇదిగో పాస్టరు, సినిమాలు చూడకూడదని ప్రసంగం చేయొద్దు, అద్భుతం. సీరియల్ చూడొద్దని ప్రసంగం చేయొద్దు, అద్భుతం. అక్రమ సంబంధాల్లో ఉండొద్దని ప్రసంగం చేయొద్దు, అద్భుతం. మందు తాగొద్దని ప్రసంగం చేశారా, మీకు వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోద్ది అని ఏ అంశాలు ప్రసంగం చేయకూడదో వీళ్ళు సిట్టి మీద రాస్తారంట. నేనంట ఏ ప్రసంగం చేయాలో అది కూడా రాసిస్తే మా పాస్టర్ గారికి పని లేకుండా పోయేదిగా. అది సంఘమా? దైవజనుని నువ్వు నడిపించకూడదు, దైవజనుడిని డబ్బులుండే వాళ్ళు నడిపించకూడదు, దైవజనుడిని సంఘం నడిపించకూడదు. దైవజనుడు దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి వాడై ఉండాలి. దైవజనుడు నడిపించిన క్రమానికి సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ లోబడి బ్రతికేటువంటి వాళ్ళుగా దేవుని సన్నిధిలో జీవించుదురుగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. ఈ ఊరియా అనే యాజకుడు రాజు తనకు ఆజ్ఞాపించినది చెప్పాలి పెద్దగా, అంతయు చెప్పండి. ఎవరి సేవకుడు? మనుషులను సంతోష పెట్టడానికి ప్రయత్నం చేసేవాడు. సేవకుడు ఎప్పుడు మనుషులను సంతోష పెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. ఏ దేవుడు నమ్మి యాజకత్వాన్ని ఇచ్చాడో, ఏ దేవుడు నమ్మి ఈ యాజక ధర్మాన్ని అప్పగించాడో ఆ దేవుణ్ణి సంతోషపరిచేవాడిగా ఒక సేవకుడు బ్రతికితే ఆ సేవకుడితో నిత్యము దేవుడు తోడుగా ఉంటాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఈ ఊరియా రాజు ఏది చెప్పాడో అది చేశాడు. రాజు యాజకులను శాసించేవాడు అయిపోయాడు. అందుకనే ఆ దేశం ఏమైపోయింది? చెప్పాలి గట్టిగా, ఆ దేశం ఏమైపోయింది? ఇంకొకసారి చెప్పాలి, ఆ దేశం ఏమైపోయింది? నాకు వినపడలా, ఆఖరిసారి చెప్పండి. ఆ దేశం ఏమైపోయింది? దిగంబర్ అయిపోయింది. ఓ మాట చెప్తా, మీరు మందిరానికి వచ్చి పోవటం మాత్రమే కాదు, మీరు మాకు ఇవ్వాల్సిన స్వతంత్రత ఏంటో తెలుసా అన్నయ్య? మీరు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు, లేదు వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసినప్పుడు, మేము మిమ్మల్ని కలిసినప్పుడు మా భక్తి జీవితంలో ఏమైనా లోపం ఉంటే, మీకు దేవుడు ఏదైనా బయలుపరిస్తే, మాలో ఏవైనా పొరపాట్లు ఉంటే ముఖాముఖిగా చెప్పండి అన్న. అస్సలు ముఖం మార్చుకోం, బ్రతుకు దిద్దుకుంటాం. ముఖాముఖిగా చెప్పండి, నిర్ముఖమాటంగా చెప్పండి. అవసరమైతే కొరింథీ సంఘం పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ అంటాడు, ఈసారి నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు బెత్తం తీసుకొని వస్తాను అంటాడు. అనండి ఒకసారి. వినపడలా? పాస్టర్ గారి చేతిలో బైబిల్ ఉంటుందా, బెత్తం ఉంటుందా? వినపడలేదమ్మా. అంటే ఆ సంఘం పౌలు గారికి ఎంత స్వతంత్రం ఇచ్చింది? తప్పు చేస్తే బెత్తంతో కొట్టి ఎంత స్వతంత్రం ఇచ్చింది. ఆమేన్. సభాముఖంగా మిమ్మల్ని అడుగుతా, మీరు ఎప్పుడైనా తప్పు చేస్తే అన్నయ్య బెత్తతో కొట్టినా మాకు సంతోషమేనా అన్నయ్య, అంత స్వతంత్రం మీకు ఇస్తాం. మా మీద కానీ మా పిల్లల మీద కానీ రైట్ రాయల్గా మీకు అంత అధికారం ఉంది. తప్పు చేస్తే బెత్తంతో కూడా కొట్టండి అన్న అంత స్వేచ్ఛ మీకు ఇస్తాం అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తడం చూద్దాం. తమ్ముడు వాళ్ళ ఫోటోలు తీరా,
దించొద్దప్పుడే వాళ్ళ ఫోటోలు తిని మొత్తం ముందు వీళ్ళ ఫోటోలు తీరని ఆయన. మన సంఘంలో గతంలో చెప్పా, మంచి మాట ఎన్నిసార్లు చెప్తే ఏముంది, ఒక పిల్లోడు అది ఒక రకమైన కటింగ్ వేసుకొని వచ్చాడు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు వాడు ఇక్కడ జుట్టు మొత్తం ఇటు 0 సైజు పెట్టాడు, ఇటు కూడా 0 సైజు పెట్టాడు. ఈ మధ్యలో జుట్టు ఉందో చూసారా, ఉడత సారల జుట్టు పెట్టాడు. ఉడత సారలు ఇక్కడొక రంగు, ఇక్కడొక రంగు, ఇక్కడొక రంగు, 3 రంగులు వేసాడు. త్రివర్ణ పతాకం లాగా ఉంది, ఉడత సారల్లాగా ఉంది. మొత్తానికి ఇట్లా వేసుకొని వచ్చాడు. ఎవర్రా ఈ పిల్లోడని చూస్తే మనోడే. ఒక గుండి తీసి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అన్న అన్నాడు. మరే గుండి ఇంచుమించు అదే, ఆ కాళ్ళు లేవు దానికి, మనోడు కాళ్ళు పెట్టాడు, ఇంచుమించు అదే. ప్రార్థన చేయండి అన్న అన్నాడు. గుండి పెట్టుకోడు తమ్ముడు, ముందు గుండి పెట్టుకో, ఇప్పుడు కాదు తర్వాత గుండి పెట్టుకో. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆయన సన్నిధికి వస్తున్నామన్న భయంతో ఉండాలి. విప్పుకొని ఆరాధించేది దయ్యపు ఆరాధన, కప్పుకొని ఆరాధించేది దేవదూతల ఆరాధన. కప్పుకొని ఆరాధించేది దేవదూతల ఆరాధన, విప్పుకొని ఆరాధించేది దయ్యపు ఆరాధన. అమ్మా, మీరు ఎక్కడ బ్రతుకుతున్నా ఒక తండ్రి చెప్పినట్టు చెప్తున్నా, ఆడపిల్లలు ప్రత్యేకంగా శరీరం అంతా కప్పుకొని మందిరానికి వచ్చేటప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడైనా, అన్నా నా జీవితం నా ఇష్టం, నీవు వేసుకున్న వస్త్రధారణ ఇతరులకు శోధన కారణంగా ఉండకూడదు. నిన్ను చూడటంతో ఒక అమ్మను చూసిన భావన ఎదుటోడికి రావాలి. నిన్ను చూడటంతో ఒక తల్లిని చూసిన భావన రావాలి. ఓ సినీ హీరోయిన్ను చూసినట్లుగానో, లోకంలో వేషాలు వేసుకునే పగటి వేషగతిని చూసినట్లుగానో ఆ చెడ్డ భావన రాకూడదు. నీ వైపు చూడటంతో ఎదుటోడి మనసులో ఒక పవిత్రమైన భావన ఉట్టిపడేటట్లుగా అలాంటి దైవికమైన వస్త్రధారణతో మనం బ్రతుకుదుము గాక. వినపడలేదు తల్లి, పెద్దగా వినపడలా. గమనించండి, తండ్రిగా చెప్తున్నా, వెనక 2 అంగుళాలు 3 అంగుళాలు జాకెట్ వేసుకున్నారనుకోండి, వీపంతా కనపడేటట్లుగా బట్టలు వేసుకున్నారనుకోండి, చూసేవాడికి తల్లి మనసు వస్తుందా? శరీర సౌష్ఠం బయట కనపడేటట్లుగా నెట్టెడి బట్టలు వేసుకుంటే ఆ స్త్రీని చూసిన వాళ్ళకి తల్లి మనసు వస్తుందా? అమ్మా, నిన్ను చూడటంతో ఎదుటివాడి హృదయంలో మా అమ్మను చూసా, మా చెల్లిని చూసా, మా చెల్లి కూడా ఎలాంటి వస్త్రాలు వేసుకుంటే ఎంత బాగుండో కదనని నీ వస్త్రధారణే వాళ్ళకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండునుగాక. కొంతమంది ఉంటారు పెంతుకోస్తోళ్ళు, అమ్మో మహా హుషారోళ్ళు, చర్చికి వచ్చే డ్రెస్ వేరు, బయటికి వెళ్ళే డ్రెస్ వేరు. చర్చికి వచ్చేటప్పుడు మాత్రం సాంప్రదాయని శుద్ధపోసనే, అమ్మమ్మో ఎంత సాంప్రదాయంగా వస్తారో. ఇక బయటికి వెళ్ళేటప్పుడు చూసారా, మనం చూస్తే ఎవరయ్య అక్క, ఎక్కడో చూసినట్టుందే అనే లోపే అక్క వచ్చి ప్రైజ్ లార్డ్ అన్నా అంటది. మందిరంలో ఎలా దైవికంగా కనపడ్డావో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నీ వస్త్రధారణ ప్రపంచానికి సందేశం ఇచ్చేటట్లుగా ఉండునుగాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. సరే, వాడికి అట్లా గుండి పెట్టుకో బ్రదరు, ఎందుకు అట్లా గుండీ లొప్పు తీసావని గుండీ పెట్టా. ఇక్కడ కూడా ఒక బెదరు ఉన్నాడు, నేను గుండీ పెడతా. మరి గాలి తోలదని నిప్పదీస్తాడో లేకపోతే నా ఛాతి ఎంత అని చూపించాలనుకుంటాడో ఏమో, కానీ రెగ్యులర్గా గుండీ పెడతా. ఈరోజు గుండీ పెట్టుకునే వచ్చాడు, దేవునికి మహిమ. రైట్, ఇట్లా ఉండొద్దురా అని గుండీ పెట్టా. ఆ తర్వాత జుట్టు దగ్గరికి వచ్చా, ఏమిరా ఉడత సార్లు ఉన్నట్టుంది, ఏమిరా అనే లోపే వాడు ముఖం పూర్తిగా మార్చాడు. వాడు కాస్త ఫీల్ అవుతున్నాడు, వద్దులే అని చెప్పి అంతటితో ఆపా. ఆడింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళతో అంటాడంట, మమ్మీ వచ్చే ఆదివారం నుంచి మీ చర్చికి రాను. మీ చర్చి అంటే వింటరా, మందంతా ఒకటే చర్చి కదా, అది ఒకప్పుడు మాట. ఈ ఆదివారం నుంచి మీ చర్చి వేరు మా చర్చి వేరు అన్నాడంట. ఎందుకరా అంత పెద్ద మాట అన్నావంటే ఆడన్నాడంట, అసలు అయ్యగారికి నా గుండె జోలు ఎందుకు, నా జుట్టు జోలు ఎందుకు, గుండీలు పైదాకా పెట్టుకోవాలని బైబిల్లో ఎక్కడైనా రాసిందా? రెఫరెన్స్ చూపించమను.
నా జుట్టు నా ఇష్టం. నా జుట్టు ఎంత ఉంది? 1 అంగుళం 2 అంగుళాలు. నా క్లాస్మేట్స్ ఉన్నారు, చర్చికి వెళ్తారు, ఒక్కొక్కడు జుట్టు 3 అంగుళాలు 4 అంగుళాలు. వాళ్ళు నడుచుకుంటా వెళ్తుంటే కోడిపుంజు పైన చూసారా ఇట్లా ఊగినట్టు ఊగుతుంది. నాదెంత 1 అంగుళం మమ్మీ 2 అంగుళాలు, వాడు ఒక్కొక్కటిది 4 అంగుళాలు 5 అంగుళాలు. వాళ్ళ చర్చిలకు వెళ్ళేటప్పుడు వాళ్ళ పాస్టర్ గారికి లేని మంట మన పాస్టర్ గారికి ఎందుకంట అన్నాడు. ఇటు చూడు, మీ చర్చికి నేను ఇక రానన్నాడంట. వాళ్ళ మమ్మీ కూర్చోబెట్టి, ఒరేయ్ మనకిచ్చిన కాపరి మందిరానికి వచ్చే బిడ్డలు గుండీలు ఎట్లా ఉన్నాయి, గుండీల మీద కూడా శ్రద్ధ పెట్టేవాడురా, బాధ్యత కలిగిన కాపరిరా. లోకపు ఫ్యాషన్లో సంఘంలోకి రాకుండా సంఘం చుట్టూతా కావలి గోపురంగా ఉండే ఒక నమ్మకమైన కావలివాడురా. వీళ్ళని గద్దిస్తే సంఘం మానేస్తారేమో, వీళ్ళు సంఘం మానేస్తే మనకు వచ్చే దశంభాగాలు రాకుండా ఆగిపోతాయేమో. డబ్బు కోసం సేవ చేసేవాళ్ళు కాదురా, బాధ్యత కలిగిన సేవకులు వాళ్ళ. ఇలాంటి సేవకులు మనకు దొరకటం మనకు భాగ్యరా. ఎక్కడ చూసినా గాలికి వదిలేసిన ప్రజలు ఉన్నారు, ప్రజల విషయాలు పట్టించుకోకుండా వదిలేసిన కాపర్లు ఉన్నారు. మన కాపర్లు అలాంటి వాళ్ళు కాదురా, బాధ్యత కలిగిన వాళ్ళు. ఇలాంటి బాధ్యత కలిగిన వాళ్ళ దగ్గర పెరగటం ఇంతకు మించిన భాగ్యం ఏముంది అని ఒక అర్ధగంట క్లాసు బీకిందట. ముగింపులో వాళ్ళ అమ్మ వైపు చూసి అంటాడంట, అంతేనంటావా మమ్మే, అంతేనంటావా అన్నాడంట. అంతేరా, ఇంతకు మించింది ఏముందరా అందట. ముగింపులో అన్నాడట, అయితే వచ్చే ఆదివారం నుంచి మన చర్చికే వస్తాలే మమ్మీ అన్నాడంట. ఒరే, వచ్చే ఆదివారం నుంచి కాదురా, జీవితాంతం మనం అక్కడ పెరగాల్సిన వాళ్ళరా. మనము మన పిల్లలు పెరగాలరా. సరే మమ్మే అని చెప్పి తర్వాత ఆదివారం అద్భుతం, వాడు వచ్చాడు చర్చికి వచ్చాడు. ఈసారి ఫుల్గా గుండీలు పెట్టుకున్నాడు. ఇక్కడ దాకా గుండీలు పెట్టుకున్నాడు, కానీ ఫుల్గా బోడిగుండు చేసుకున్నాడు. నేను నన్ను చూసి అనుకున్నా, ఇదొక ఫ్యాషన్ అనుకుంటా. బోడిగుండు కూడా ఫ్యాషనే, వద్దులే ఏమనొద్దు అని చెప్పేలోపు వాడు ఎదురుగా వచ్చాడు, ప్రార్థన చేయించుకున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు వాడు తల మీద చేయి పెడతాం కదా, బోడిగుండు మీద చేయి పెట్టా. అప్రయత్నంగానే వాడు బోడిగుండు చూసా. అన్న వైపు చూసి, అన్న ఇది ఫ్యాషన్ కాదన్నా, ఇది ఫ్యాషన్ కాదన్నా, అది పోవాలంటే ఇది ఒక్కటే మార్గం అన్నా అన్నాడు. నాకు అర్థం కాక, అది పోవాలంటే ఇదొకటే మార్గం అంటావేంట్రా అన్నాను. అదేనన్నా ఉడతసార్ల ఫ్యాషన్ ఉందే, అది కోకటి వేళతో సహా నా తలలో నుంచి పోవాలంటే బోడిగుండు తప్ప ఇంకొక మార్గం లేదన్నా, అందుకని బోడిగుండు చేసుకున్నాను అన్న, ఇది ఫ్యాషన్ కాదన్నా అన్నాడు. వాడిని దగ్గరకు తీసుకున్నా, నుదుటి మీద ముద్దు పెట్టుకున్నా, జగన్ గారు పెట్టుకున్నట్టు నుదుటి మీద ముద్దు పెట్టుకున్నా. ఆ తర్వాత వాడు చక్కగా ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నెలకి 1,50,000 రూపాయలు సంపాదించే స్థితిమంతుడిగా దేవుడు నిలవబెట్టాడు. విశ్వాసులు ఆడించినట్లుగా కాపరి ఆడకూడదు. ఇంకా చెప్పాలంటే నమ్మకమైన సేవకుడు నడిపించినట్లుగా సంఘం నడవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈయనేమంటాడు, నేను రాజునే, నేను చెప్పినట్టు చేయంటే ఆయన చెప్పినది యావత్తూ చేశాడట. ఎందుకు? ఈ రాజుగారి పని చేస్తే ఓహో నన్ను చూసుకుంటాడుగా అంటారు కదా కొంతమంది, నాకు ఈ పని చేయి తర్వాత చూసుకుంటా అంటాడు. చూసారా, నన్ను చూసుకుంటాడు రాజు అని. రాజు మాటకు ప్రలోభపడి దేవుని మందిరం దగ్గర శాపగ్రస్తమైన వాటిని, ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు దేశంలో 2 బలిపీఠాలు వచ్చాయి. ఒకసారి నా వైపు చూడండి, పెద్దగా చెప్పండి. ఒక బలిపీఠమేమో దమస్కులో నుంచి తెచ్చిన నమూనా ప్రకారం కట్టబడిన బలిపీఠం. ఈ పెద్ద బలిపీఠం దగ్గర బలులు, నైవేద్యాలు, అర్పణలు. యుద్ధానికి వెళ్ళాలి లేదా దేవుని చిత్తం తెలుసుకోవాలంటే అప్పుడు ఎక్కడికి వచ్చారు? దేవుని మందిరములో ఉన్న ఇత్తడి బలిపీఠం దగ్గరికి వచ్చి ఈ బలిపీఠం దగ్గర విచారణ చేస్తున్నారు. బలులు అర్పించేదేమో ఆ బలిపీఠం మీద, విచారణ చేసేదేమో ఎన్ని బలిపీఠాలు ఉన్నాయి ఇప్పుడు? కొంతమంది క్రైస్తవులకు కూడా 2 బలిపీఠాలు ఉంటాయి. ఎట్లాగో చెప్పమంటారా? పెళ్ళి ఏమో పాస్టర్ గారు చేయాలి, పెళ్లి తేదీ ఎవరు నిర్ణయించాలి? పంతులు గారా? మీకెడ తెలిసిందమ్మా? మీరు పంతులు గారి దగ్గరికి వెళ్ళారంటే దాని అర్థం ఏంటంటే మీకు కూడా 2 బలిపీఠాలు ఉన్నాయని. ఒకరోజు ఒక ఆయన పెళ్లి కార్డు తీసుకొని వచ్చాడు. ఆ పైన చివర ఇదేదో రాశాడు. ఏమి రాశాడు చెప్పండి? మూలన
అన్నీ 2 బలిపీఠాలే, 2 బలిపీఠాలే. మూలలు రాసి అన్నాడు, అయ్యగారు మా అబ్బాయి పెళ్ళికి మీరు రావాలి అయ్యగారు, మీరు వచ్చి ప్రసంగం చేయాలి అయ్యగారు, మా బంధువులంతా వస్తున్నారు, మీరు వచ్చి ప్రసంగం చేయాలన్నాడు. అవకాశం ఉంటే వస్తాలే అయ్యా, ఒకసారి పెళ్లి కార్డు ఇవ్వండి అన్న. పెళ్లి కార్డు పైన ఏమని రాసిందో తెలుసా? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు ఉత్సహించి సంతోషించేదము అని రాసింది. భలే కొటేషన్ పెట్టాడురా మనోడు అని చెప్పి ఆ పెళ్లి కార్డు చదువుతా వస్తున్నా. వాళ్ళ అబ్బాయికి పేరు ముందు చిరంజీవి 2 సుక్కలు పెట్టి తర్వాత పేరు రాశాడు. ఆ తర్వాత కోడల పేరు రాశాడు. ఏం రాశాడో తెలుసా? లా సౌ రాశాడు. చీలా సవ్వేంట్రా, ఇదే 2 బలిపీఠ సవ్వేంట్రా, ఇవే 2 బలిపీఠాలు. తెలుసు, లా సౌ కోడల పేరు రాశాడు. అంతటితో ఆపాడా? సోమవారం ఉదయం 9:45 శుభముహూర్తాన వివాహం జరపబడును. మా ఓడు సెకండ్లు కూడా వదిలిపెట్టలా. అంటే సెకండ్లు కూడా వదిలిపెట్టలేదంటే మీకు అర్థమైంది కదా ఎన్ని బలిపీఠాలు. అప్పుడు నేను అన్నా, అయ్యా శుభముహూర్తం ఉదయం 9:45 సెకండ్లు కూడా వదిలిపెట్టలా. పెళ్ళి ఏమో పాస్టర్ గారు చేయాలన్నారు, పెళ్ళి ప్రసంగం ఏమో నేను చేయాలన్నారు. మరి ఇంతగా పెళ్లి తేదీ ఎవరు నిర్ణయించారయ్యా అన్న. ఆయన నా వైపు ముసి నవ్వులు నవ్వుతా, మా ఫ్యామిలీ పంతులు గారు నిర్ణయించారండి అన్నాడు. అంటే ఏకంగా ఫ్యామిలీకే ఫ్యామిలీ డాక్టర్ అనే పేరున్నా, ఈయన ఏకంగా ఫ్యామిలీకే పంతులు గారిని పెట్టుకున్నాడు. నేను అన్నా, నేను ఈ పెళ్ళికి రావాలంటే పైన వాక్యం కొట్టేయాలయ్యా, కొత్త వాక్యం రాస్తే వస్తాను అన్నా. ఏం కొట్టేయాలి, ఏమి రాయాలన్నాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు ఉత్సహించి సంతోషించదమని రాసి ఉంది కదా, నువ్వేమని రాయాలంటే ఇది పంతులు గారు ఏర్పాటు చేసిన దినం, దీని యందు ఉత్సహించి బైబిల్ అట్ట లేదుగా అన్నాడు. మరి బైబిల్లో ముహూర్తాలు చూడకూడదు అని రాసి ఉందిగా. ఈ బ్యాచ్లకి ఎన్ని బలిపీఠాలు అని చెప్పాలి కొంచెం గట్టిగా. ఏమండి, దేవుణ్ణి నమ్మని ప్రజలు చేస్తారు, వాళ్ళ విశ్వాసాలు మనకు కాదంటానికి లేదు. కొంతమంది గృహప్రవేశాలు చేసేటప్పుడు వాకిటి దగ్గర నిలవబడి ఏం పగలు కొడతారు చెప్పండి? ఆ గుమ్మడికాయ ఒక ఇంటి ఆయన రాజశేఖరయ్య గారి చేతులకి ఇచ్చాడు. కోంపల్లిలో రాజశేఖర గారి చేతులకి ఇచ్చి ఏం చేయమంటారు నాయన అన్నాడు. వాకి మీద పగల కొట్టండి అన్నాడు. నీ నెత్తి మీద వేసి కొడతాను. ఎన్ని బలిపీఠాలు? మనకెన్ని బలిపీఠాలు? ఒక్కటే బలిపీఠం, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. చావైనా బ్రతుకైనా ఆ దేవునితోనే. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం ఎవరిని విమర్శించొద్దు, బట్ మన దగ్గరకు వచ్చేసరికి లోకంలో ఉన్న మూఢాచారాలు ఏవి సంఘంలోకి రాకుండా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ విశ్వాసాన్ని పాటించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం ఒక్క మాట కూడా అనకూడదు, గేలు చేయకూడదు, వాళ్ళ నమ్మకం వాళ్ళది. అయితే దేవుని పిల్లలు ఎప్పుడూ ఒక్క బలిపీఠమైన యేసుక్రీస్తును పట్టుకొని ఉండాలి. ఈయన అక్కడ తప్పటడిగేశాడు. నేర్పాల్సిన బాధ్యత యాజకుడిదైతే యాజకుడే దారి తప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆఖరి మాట, దేశం ఎంత దిగంబరైపోయిందో చూడండి. 2 రెఫరెన్స్లు చూపిస్తాను. రాజుల 2వ గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం చూడు. 16వ అధ్యాయం 18వ వచనం, అలాగే 28వ అధ్యాయం 24వ వచనం. సరే, ఈ మాట చదువుతాను చూడండి. మరియు అతడు అష్షూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణకై మందిరములో కట్టబడిన మంటపమును రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యెహోవా మందిరములో నుండి తీసివేశాను.
ఎంత దుర్మార్గ పని చేశాడో చూడండి. ఇంకొక మాట, దినవృత్తాంతాల 2వ గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం నాతో కలిసి. ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమందంతటా బలిపీఠములను కట్టించెను. ఒకసారి నా వైపు చూడండి. మందిరపు తలుపులు ఏం చేశాడు? మందిరంలో ఉన్న ఉపకరణాలన్నీ ఏం చేశాడు అంటే, ఆ దేశంలో విశ్రాంతి దినం లేకుండా, ఆరాధన లేకుండా పూర్తిగా మందిరపు తలుపులను కూడా మూసివేసి, విన్నారా, మందిరపు తలుపులను కూడా మూసివేసి తాను మందిరంలో అడుగుపెట్టకుండా, ప్రజల మందిరంలో అడుగుపెట్టకుండా, దేశం విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా పూర్తిగా దేశాన్ని భ్రష్టు పట్టించాడు. బిడ్డలారా, ఒకే నిమిషం నీ బ్రతుకులో ఆత్మీయ భ్రష్టత్వం వస్తే సమస్తం కోల్పోయే దిగంబరిగా మనం మిగిలిపోతాం. దేవుని ఆలయపు తలుపులు మూసేశాడు. విశ్రాంతి దినాన్ని పాటించొద్దన్నాడు. దేవాలయంలో ఉన్న ఉపకరణాలన్నింటినీ ముక్కలుగా తెగ్గొట్టించేశాడు. ఉన్న ఉపకరణాలన్నింటినీ శత్రు దేశానికి అప్పగించేశాడు. తాను విశ్రాంతి దినాన మందిరానికి రావట్లా. ప్రజలు మందిరానికి విశ్రాంతి దినాన రాకుండా మందిరపు తలుపులన్నీ మూసేసేసి దేశమంతా శాపగ్రస్తమైనవి చేసేటట్లుగా దేశాన్ని భక్తిహీనతలోకి దిగజార్చాడు. తద్వారా ఆ దేశం దిగంబరైపోయింది. ఓ మాట చెప్పమంటారా? అమ్మా, జీవితంలో నీ ఇంటికి ఎంత ప్రాధాన్యత ఇస్తావో, నీ ఉద్యోగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తావో, అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత దేవుని మందిరానికి మనం ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. అంతకంటే మరెక్కువ ప్రాధాన్యత దేవుని మందిరానికి విశ్రాంతి దినానికి ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. ఆదివారం వస్తుందంటే, తల్లి శనివారం నుంచి సిద్ధపడండి, రేపు ఆదివారం వస్తుంది, నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, కుటుంబంతో వెళ్ళాలి, భార్య పిల్లలు కుటుంబం అంతా దేవుని మందిరంలో కనపడాలి. ఆదివారపు ఆరాధన కొరకు శనివారమే మనం సిద్ధపడి ఆదివారం పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి మనం రావాలి. ఎప్పుడు పునరుద్ధానపు దినాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. లోకంలో ఉన్న వాటిని పాటించిన వాటికంటే మరి నిష్టగా దేవుని సన్నిధిని మనం పాటించే వ్యక్తులుగా దేవుని కొరకు బ్రతుకుదుముగాక. పెద్దగా చెప్దాం ఆమేన్. అలా బ్రతికే ప్రత్యక్షత దేవుడు మనకిచ్చునుగాక. శనివారం వచ్చినప్పుడే ఆదివారం కొరకు, నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లుగా దేవుని సన్నిధి కొరకు మనం ఆశపడాలి. పాత నిబంధనలో విశ్రాంతి దినానికి ముందుండే దినం సిద్ధపాటు దినం అనండి ఒకసారి పెద్దగా. శనివారం విశ్రాంతి దినం, శుక్రవారం సిద్ధపాటు దినం. మనకు ఆదివారం ఆరాధన దినం, శనివారం సిద్ధపాటు దినం. అంటే ఆదివారపు ఆరాధన కొరకు ఎప్పుడు సిద్ధపడాలి చెప్పాలి. అంటే సిద్ధపడటం అంటే ఏంటి? బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి. ఎప్పుడు ఇస్త్రీ చేసుకోవాలి బట్టలు? కొంతమంది చూడండి, ఆదివారమే బట్టలు తీసుకొని ఆ ఇస్త్రీ షాప్ ఆయన దగ్గరికి వెళ్ళి నిలవబడతారు. ఏం తమ్ముడా లేటుగా వచ్చావంటే, ఇస్త్రీ దగ్గర క్యూ ఉందన్నా, నా వంతు వచ్చేసరికి ఆలస్యం అయిపోయిందన్నా. బట్టలు ఇస్త్రీ ఎప్పుడు చేసుకోవాలి? కొంతమంది ఆదివారం పొద్దునే మంగళ షాప్కి వెళ్తారు. ఏం తమ్ముడా లేట్ అయిపోయింది? మంగళ షాప్ దగ్గర క్యూ ఉందన్నా. ఇంకా పుణ్యాత్మలు ఉంటారు, ఆదివారమే మటన్ దుకాణానికి వెళ్తారు. అది కంపల్సరీ అనుకోండి. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడు అనేది అంత ఖచ్చితం. ఆదివారం నాన్ వెజ్తో ఫినిష్ అయిపోద్ది అనేది అది కూడా అంతే ఖచ్చితం. సరే, అది వదిలేసేయండి. మటన్ దగ్గర క్యూ ఉందన్నా, అందుకనే లేట్ అయిపోయిందన్నా. కొంతమంది తల్లులు ఉంటారు, ఆదివారం పొద్దున్నే కూడా బండెడు బట్టలు నానబెడతారు మహాతల్లి. మరి శనివారం దాకా ఏం చేసింది? ఫుల్ రెస్ట్. ఏమొక బట్టలు ఆదివారమే గుర్తొచ్చినాయి. ఏం చేయాలి? శనివారమే సిద్ధపడి, పిల్లలు తలంటుకోవటానికి షాంపూలు కావాలి కదా, శనివారమే తెచ్చి పెట్టుకోవాలి. షేవింగ్ చేసుకోవాలి కదా, శనివారమే సిద్ధపరచుకోవాలి. ఫ్రెష్గా కొత్త బట్టలు వేసుకొని రావాలి కదా, శుభ్రమైన బట్టలు వేసుకొని రావాలి కదా. శనివారమే పిల్లల బట్టలు ఇస్త్రీ ఉన్నాయా లేవా, మన బట్టలు ఇస్త్రీ ఉన్నాయా లేవా, శనివారమే సిద్ధపరచుకొని 11:15 ఆరాధన అయితే 11:10 కల్లా
నీ పాదం దేవుని మందిరపు గడప తొక్కునుగాక. తెలుసా, విశ్రాంతి దినాన్ని నువ్వు ఘనంగా ఆచరిస్తే దేశం యొక్క ఉన్నత స్థానంలో దేవుడు మనలను కూర్చోబెట్టడం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. నీ ఇంటిని దిగంబరిగా చేసుకోవద్దు. నీ కుటుంబంలో ఉన్న భక్తి జీవితాన్ని దిగంబరిగా చేసుకో. 30 ఫలించిన నీవు ఆ తర్వాత 60, ఆ తర్వాత 100 ఫలించేటట్లుగా ఆ ఫలభరితమైన అనుభవాల వైపు దేవుడు మనల్ని నడిపించునుగాక.